ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారి జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. వీళ్ళది మామూలు అదృష్టం కాదు, జాక్పాట్ని కొట్టబోతున్నారు. ఇక వీరిని ఆపడం ఎవ్వరి తరం కాదు. కటిక పేదరికం అనుభవించేవారు కూడా అపర కోటీశ్వర్లుగా మారుతారు. వీరు పట్టిందల్లా బంగారమవుతుంది. అయితే ఈ రాశి వారికి పౌర్ణమి తర్వాత జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరు ఈ టైంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో, అదేవిధంగా ఈ రాశివారు జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే అలా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలను తీసుకుంటారు. వీరు తమ అభిప్రాయాలను ఈజీగా మార్చుకుంటారు. విభిన్నమైనటువంటి అంశాలను తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వీరు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు తమ దృష్టిలో అన్యాయం అనుకున్న విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టరు. అలాగే చేసేటటువంటి ప్రతి పనిలో 1-2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతిదాన్ని అనుమానించడం. వీరికి ఈ అలవాటు జన్మతహా వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పౌర్ణమి తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరు ఈ టైంలో వీరి యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా ఈ సమయం అద్భుతంగా ఉంది. వీరు ఏ రంగంలో ఉన్నా సరే అద్భుతంగా ముందుకు రాణిస్తారు. వృత్తిపరంగా వీరికి సమయం చాలా అనుకూలంగా ఉంది. గణనీయమైన మార్పులను చూస్తారు. చేతి వృత్తుల వారికి నూతన అవకాశాలు వస్తాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. వృత్తిపరంగా మంచి ఆర్థిక వృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అద్భుతంగా ఉండనుంది. వ్యాపారంలో ఊహించని రీతిలో అధిక లాభాలను పొందుతారు. అలాగే వ్యాపారాన్ని ప్రారంభించుకునేందుకు మీకు అన్ని అవకాశాలు మీకు దగ్గరలోనే ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అనేక నూతన మార్గాలను అన్వేషిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. దీంతో వ్యాపారపరంగా మంచి అభివృద్ధి చెందడంతో పాటుగా అధిక లాభాలను పొందుతారు. అలాగే గతంలో వ్యాపారపరంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి, అలాగే కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రస్తుత సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే పెట్టుబడుల విషయంలోనూ, నూతన వ్యాపారాలు ప్రారంభించే విషయంలోనూ అనుభవజ్ఞుల యొక్క సలహాలను, సూచనలు తీసుకోవడం మంచిది. అలాగే వీరు ముఖ్యంగా ఈ టైంలో నూతన వ్యాపారాలను ప్రారంభించే ముందు 1-10 సార్లు ఆలోచించుకుని తగిన నిర్ణయాలను తీసుకోవడం మంచిది. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అంత అద్భుతంగా లేదని చెప్పుకోవాలి. అయితే అందరికీ కదండి, కొంతమందికి మాత్రం అంత బాగోలేదు. అలాగే కాస్త ఎక్కువ మందికి మాత్రం అద్భుతంగానే ఉంటుంది. అంటే 130% మందికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి అంతకైతే మీకు లైఫ్ ప్రెసెంట్ అయితే అంత చక్కగా అయితే లేదండి. 170% మందికి అయితే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం, ప్రస్తుత సమయం అయితే అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఊహించని రీతిలో లాభాలను పొందుతారు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి భాగస్వామి వ్యాపారాలు అంతగా కలిసి రావు. ముఖ్యంగా భాగస్వాముల మధ్య విభేదాలు, మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి భాగస్వామి వ్యాపారాల విషయంలో కాస్త శ్రద్ధ వహించడం మంచిది. అయితే ఈ సమయంలో వీరికి పెట్టుబడుల విషయంలో ధనపరంగా ఎటువంటి లోటు ఉండదు. ముఖ్యంగా వీరికి పెట్టుబడికి సంబంధించి రుణాలు బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి ఈజీగా లభిస్తాయి. అలాగే వీరికి వ్యాపారపరంగా కుటుంబ సభ్యులకు సహకారం, జీవిత భాగస్వామి యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారు ఆశించినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కానీ ఈ సమయంలో వీరికి ఉద్యోగపరంగా పని ఒత్తిడి పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అయితే పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా వీరికి మంచి అభివృద్ధి ఉంటుంది. పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ముఖ్యంగా ఈ టైంలో ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
అలాగే వీరికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కుటుంబ పరంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. అయితే కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది పూర్తిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే ఈ రాశి వారికి ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి ఈ టైంలో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు ఆశించినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. ఇకపోతే ఈ రాశి వారికి వైవాహిక జీవితం చూసుకున్నట్లయితే ఈ టైంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామికి మధ్య ఇతరుల ప్రమేయంతో లేనిపోని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ఇకపోతే ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి చాలా బాగుంటుంది. ఇకపోతే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆదాయం పెరుగుతుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థికంగా లాభపడతారు. అలాగే గతంలో చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో స్థిరాస్తులను కొనడానికి ప్రయత్నిస్తారు. అలాగే నూతన వాహనాలను స్థలాలను కొనడానికి ప్రయత్నిస్తారు. అయితే రాష్ట్రం ఎవరైతే రాష్ట్రంలో గనక వ్యాపారాలను ప్రారంభిస్తారో వారికి మాత్రం దేశ నలుమూలలా వీరికి వ్యాపారాలు అనేవి విస్తరించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఎవరైతే ఈ యొక్క రాశివారు ఉంటారో వీరు ఖచ్చితంగా ఎప్పుడొకప్పుడు మీరు ప్రస్తుత సమయంలో గనక మీరు ప్రయత్నాలు చేస్తే మీకు ఏదో ఒక సమయంలో దేశ నలుమూలలా మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో మీకు ఖర్చు కూడా ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ముఖ్యంగా మీరు అన్ని విషయాల్లో సేవ్ అయినట్లే చెప్పుకోవచ్చు అనమాట. ఈ సమయంలో మీ భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. చిన్నప్పటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దానికి మీరు ఏమాత్రం కూడా అస్సలు జడవకండి, ధైర్యంగా ఉండండి. ఇకపోతే ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి ఓసారి గనుక మనం చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివుణ్ణి పూజించాల్సి ఉంటుంది. అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలాగే శుక్రవారం రోజున ఈ యొక్క రాశి వారు ఏం చేస్తారంటే శుక్రవారం రోజున ఈ కన్యా రాశి వారు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా మీరు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండడంతో పాటుగా శుక్రవారం రోజున గౌరీ మాతను పూజించి చండీ పారాయణం చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రతినిత్యం ప్రత్యక్ష దైవం అనేటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు మీరు పొందుకోవడంలో ఎటువంటి డౌట్ ఉండదని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. ఇకపోతే ఈ రాశివారి జీవితంలో గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం నవగ్రహాలకు పరిరక్షణ చేయాల్సి ఉంటుంది. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. అలాగే శని చంద్రగ్రహాలకు దీపారాధన చేసి బియ్యాన్ని తెల్లని వస్త్రంలో మూటకట్టి దానం ఇవ్వాలి. శనివారం రోజున శివుడికి రుద్రాభిషేకాన్ని చేయించుకోవాలి. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి దోషాలను తొలగిపోవడం కోసం జంట నాగులు కొలువైనటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేసి లేని వారికి ఎవరికైనా బ్రాహ్మణులకైనా సరే అన్నదానం చేస్తే మంచి జరుగుతుంది. అలాగే ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా జీవితంలో వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి అభివృద్ధిని పొందగలుగుతారు. సో చూశారు కదండి, పౌర్ణమి తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, వీరు ఈ యొక్క సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ రాశి వారికి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కన్యా రాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే అలా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.